ప్రపంచంలో వైన్ ప్రియులకు ఒక మాట బాగా తెలుసు. వైన్ ఎంత పాతబడితే అంత మంచి రుచి వస్తుంది. అంతేకాదు దాని విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వైన్ తయారీ సంస్థలు అత్యంత విలువైన వైన్ బాటిల్ను ప్రత్యేకమైన భూగర్భ గదుల్లో నిల్వ చేస్తుంటాయి. ఉష్ణోగ్రత, తేమ, కాంతి, గాలి ఇలా ప్రతి అంశాన్ని నియంత్రిస్తూ సంవత్సరాల తరబడి వాటిని భద్రపరుస్తాయి. ఎందుకంటే వైన్ తయారీలో అసలు మాయంతా చివరి దశలోనే ఉంటుంది. దాన్నే ఏజింగ్ అంటారు. వైన్ ఎంత నెమ్మదిగా పరిపక్వం చెందుతుందో అంత గొప్ప రుచి, సువాసన, నాణ్యత వస్తుందని వైన్ తయారీదారులు నమ్ముతుంటారు. అయితే ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తున్న సమయంలో స్పెయిన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. భూమి కింద సెల్లార్లు ఎందుకు, ప్రకృతే ఒక అద్భుతమైన సెలార్గా మారితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అక్కడి వైన్ తయారీదారులు భూగర్భ గదుల్లో కాదు, ఏకంగా సముద్రం అడుగునే వేలాది వైన్ బాటిళ్లను నిల్వ చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వైన్ తయారీ పద్ధతుల్లో ఒకటిగా మారిపోయింది. ఈ ఆలోచన కూడా అనుకోకుండా పుట్టిందే. ఎన్నో సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఓడలను వెలికితీసే సమయంలో పరిశోధకులకు కొన్ని పాత వైన్ బాటిళ్లు దొరికాయి. అవి దశాబ్దాల తరబడి సముద్రం అడుగునే ఉన్నప్పటికీ పాడవకపోవడమే కాకుండా వాటి రుచి సాధారణంగా భూమిపై నిల్వ చేసిన వైన్ కంటే భిన్నంగా ఉందని గుర్తించారు. ఈ విషయం వైన్ తయారీ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. సముద్రం అడుగున ఉండే ప్రత్యేకమైన వాతావరణం వైన్ను మరింత మెరుగ్గా మార్చగలదా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ స్పెయిన్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాలు ప్రారంభించాయి. ఇప్పుడు అదే ప్రయోగం ఒక ప్రత్యేక పరిశ్రమగా మారిపోయింది. ప్రస్తుతం స్పెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో సముద్రం అడుగున 20 నుంచి 40 మీటర్ల లోతులో ప్రత్యేకమైన ఇనుప పంజరాలను ఏర్పాటు చేశారు. వాటిలో వందలాది వైన్ బాటిళ్లను జాగ్రత్తగా ఉంచి సముద్రంలోనే నెలలు, సంవత్సరాల పాటు వదిలేస్తారు. బయట సముద్రపు నీరు బాటిళ్లలోకి వెళ్ళదు, కానీ సముద్రం చుట్టూ ఉండే సహజ వాతావరణం మాత్రం ఆ బాటిళ్లపై నిరంతరం ప్రభావం చూపుతూనే ఉంటుంది. సముద్రం అడుగున ఉండే పరిస్థితులు భూమిపై ఎక్కడా కనిపించవు. అక్కడ సూర్యరశ్మి ఉండదు. అందువల్ల కాంతి ప్రభావం వల్ల వైన్లో వచ్చే మార్పులుండవు. సముద్రం అడుగున ఉష్ణోగ్రత కూడా దాదాపు ఎప్పుడు ఒకే స్థాయిలో ఉంటుంది. పగలు రాత్రి తేడా ఉండదు. వేసవి, చలికాలం ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వైన్ పరిపక్వం చెందడానికి ఇలాంటి స్థిరమైన వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సముద్రపు అలలు మనకు పైభాగంలో కనిపించే పెద్ద అలలే కాదు, సముద్రం అడుగున కూడా నీరు నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఆ కదలిక కారణంగా వైన్ బాటిళ్లు కూడా చాలా మెల్లగా ఊగుతుంటాయి. ఈ నిరంతర కదలిక వల్ల వైన్లోని వివిధ రకాల సహజ పదార్థాలు ఒకదానితో ఒకటి మరింత సమతుల్యంగా కలుస్తాయని తయారీదారులు చెప్తున్నారు. దాంతో వైన్ రుచి మరింత మృదువుగా మారుతుందని వారి అభిప్రాయం. అంతేకాదు సముద్రం అడుగున ఉండే నీటి ఒత్తిడి కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. భూమిపై ఉండే సాధారణ వాతావరణ ఒత్తిడితో పోలిస్తే సముద్రంలో లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా వైన్లో జరిగే సహజ మార్పులు కొంత భిన్నంగా ఉంటాయని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. భూమిపై 3 నుంచి 4 సంవత్సరాలు పట్టే పరిపక్వత ప్రక్రియ సముద్రంలో కొన్నిసార్లు 1 లేదా 2 సంవత్సరాల్లోనే పూర్తవుతుందని కొన్ని వైన్ కంపెనీలు చెప్తున్నాయి. అయితే ఇది అన్ని రకాల వైన్లకు ఒకేలా వర్తిస్తుందని చెప్పడానికి ఇంకా శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయి. సముద్రం నుంచి బాటిళ్లను బయటకు తీసే సమయం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నెలల తరబడి నీటిలో ఉన్న బాటిళ్లపై సముద్రపు నాచు, చిన్న చిన్న శంఖాలు, సూక్ష్మ సముద్ర జీవుల ఆనవాళ్లు ఏర్పడతాయి. ఒకప్పుడు మెరిసిపోయిన గాజు బాటిల్ బయటకు వచ్చే సమయానికి పూర్తిగా ప్రకృతి సృష్టించిన కళాఖండంలా మారిపోతుంది. ప్రతి బాటిల్ ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుంటుంది. 2 బాటిళ్లు ఒకేలా కనిపించవు. అందుకే వీటిని చాలా మంది కేవలం వైన్ కోసం మాత్రమే కాదు, అరుదైన కలెక్షన్ వస్తువులుగాను కొనుగోలు చేస్తుంటారు. ఈ బాటిళ్లను సముద్రంలోకి పంపడం, మళ్లీ బయటకు తీసుకురావడం కూడా సాధారణ విషయం కాదు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్కూబా డ్రైవర్లు సముద్రం అడుగునకు వెళ్లి వాటిని జాగ్రత్తగా తీసుకొస్తారు. ప్రతి దశలోనూ భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఈ వైన్ ధర కూడా సాధారణ వైన్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక బాటిళ్లు అంతర్జాతీయ మార్కెట్లో లక్షల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ అండర్ వాటర్ వైన్కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. స్పెయిన్లో ప్రారంభమైన ఈ ప్రయోగం ఇప్పుడు ఇతర యూరోపియన్ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతిని ఉపయోగించుకుని సంప్రదాయ వైన్ తయారీకి కొత్త రూపాన్ని ఇవ్వాలన్న ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అనుకోకుండా సముద్రంలో దొరికిన కొన్ని పాత వైన్ బాటిళ్లు నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన వైన్ తయారీ విధానానికి నాంది పలికాయి. భూమి కింద ఉండే సెలార్ల నుంచి సముద్రం అడుగున ఉన్న సహజ ప్రయోగశాల వరకు వచ్చిన ఈ ప్రయాణం నిజంగా ఆశ్చర్యపరిచేదే.
ప్రకృతి శక్తులను ఆధునిక సాంకేతికతతో కలిపి వైన్కు కొత్త రుచి, కొత్త రూపం, కొత్త విలువను అందిస్తున్న స్పెయిన్ ప్రయోగం ఇప్పుడు ప్రపంచ వైన్ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ వినూత్న పద్ధతి మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని వైన్ నిపుణులు భావిస్తున్నారు.